మున్నూరు కాపుల సమగ్ర అభివృద్ధికి 5,000 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య డిమాండ్ చేశారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ త్వరలో 5 లక్షల మంది మున్నూరు కాపులతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు మున్నూరు కాపులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపులపై రాజకీయ భీష్ముడిలా ఉన్న శ్రీనివాస్ ఇంటిపై దాడులు, మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రపై ఐటీ, ఈడీ దాడులు నిర్వహించడం దుర్మార్గమన్నారు. మున్నూరు కాపులు, రైతులు, రైతు కూలీలు పరిస్థితి దయనీయంగా ఉందని ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. శ్రీనివాస్ గారు, ధర్మపురి శ్రీనివాస్ గారు మరి 50 సంవత్సరాల ప్రజా జీవితము మన ఏది రాజకీయాల్లో ఉన్న ఒక భీష్ముడు లాంటి వ్యక్తి మరి వారి ఇంటిలో నిన్న బంజారాహిల్స్లో హైదరాబాద్లో దాడి జరిగినందుకు మేము రాష్ట్ర కమిటీ తరఫున నేను ఒక అధ్యక్షుడిగా వెళ్ళి మరి వారిని పరామర్శించి మేము ఎవరైనా కూడా మున్నూరు కాపుల మీద భౌతికంగా దాడులు జరిగినట్టయితే మేము ఈరోజు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ మరి బీజేపీ. మీరు ఎవరే పార్టీలో ఉన్నా మా మున్నూరు కాపులు విధంగా మా వాళ్ళందరూ కృషి చేస్తారు. మేము కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కులాలతో పాటుగా మాకు కూడా ప్రాధాన్యత వస్తుంది, మాకు కూడా అన్నిట్లలో వాటా ఇస్తారనుకున్నాం. కానీ మాకు అన్ని కులాలకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టున్నారు, కానీ మా కులానికి మాత్రం ఏమి కూడా ఇవ్వలేదు. కాబట్టి